యోహాను సువార్త ఆ యొక్క 21వ అధ్యాయం 5వ వచనంలో, పిల్లలారా భోజనమునకు ఏమైనా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగెను. దేవునికి స్తోత్రం. భోజనానికి కావలసిన వాటిని అన్నిటినీ తీసుకుని వచ్చి వాళ్ళని ఏమడుగుతున్నాడు? భోజనానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. దానికి ముందేమన్నాడంటే, పిల్లలారా. ఏమన్నాడు? వీళ్ళు పిల్లలా? యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నాకు పిల్లలే. తండ్రి తన బిడ్డలేక జాలి పడినట్లుగా, తల్లి తన బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉన్నట్లుగా ఈరోజు మీరు నా పిల్లలు అని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమడులో రెండవ కారణం ఏంటంటే, ఆయనకి మనం ఎవరు? పిల్లలం. మీరు నా పిల్లలు అని చెప్తా ఉన్నాడు. పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. హల్లెలూయా. పిల్లలు అనగానే నేను చిన్న పిల్లని అనుకోకూడదు. ఒక జడేసి వాళ్ళు 2 జడలు వేసేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే పిల్లల్లాగా తయారైపోకూడదు. పోయిలారా, మనం జనరల్గా చాలాసార్లు పెద్దోళ్ళు అంటే ఒప్పుకోండి. మనం పెద్దోళ్ళు అంటే ఒప్పుకోం. ఒకసారి ఒక ఆవిడ ఏముందంటే, ఎవరు అన్నారట, మామాని, నేను నీకు మామలా కనపడుతున్నానని పెద్ద గొడవ అయింది. సరే, అది వదిలేయండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ఊరు జంక్షన్లో ఎక్కడో ఏదో ఈ జన్మభూమి లాంటిది ఏదో ఒక మీటింగ్ జరుగుతూ ఉందంట. అక్కడికి వెళ్ళి అందరూ ఫంక్షన్లు రాస్తుంటే నాకు కూడా ఫంక్షన్ రాయండి అని వెళ్ళిందంట. అక్కడ పిల్లలు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఫంక్షన్ రాయడానికి కనీసం 55-60 సంవత్సరాలు ఉంటే రాస్తాం అని చెప్పేసానంటే, నాకు 60 లేదా, నాకు 60 సంవత్సరాలే, నాకు ఆధార్ కార్డులో తప్పేశారు కానీ నాకు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలే. ఫంక్షన్ కొరకు మామ అనిపించుకోవడానికి రెడీ అవుతుంది. మామూలుగా మామ అంటే మాత్రం ఎక్కడ లేని గౌరవం వచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చాలాసార్లు ఎంత వృద్ధాప్యంలో ఉన్నవారైనా ఎవరన్నా వచ్చి చాలా దాన్ని ఏమంటారంటే, యంగ్గా ఉన్నావు అనగానే మనం చూసేసుకుంటాం కింద నుంచి పై దాకా. పిల్లరా, మనమే పైనుంచి కింద దాకా చూసుకొని, నువ్వు అంత వయసు వచ్చినా అంత వయసు ఉన్నవాళ్ళగా కనబడతలేదు అంటే, ఏ మాటకు పాడిన వాళ్ళైనా ఈ మాటకు మాత్రం పడిపోతారు. ఈ మాటకి పొంగిపోతారు. లోపల పొంగిపోతారు. వెంటనే అద్దం కాడికి పోతారండి. 5 నిమిషాలు, అరగంటలో అద్దం దగ్గరికి వెళ్ళిపోయి, నేను అలా కనబడుతున్నానా, అయితే ఇలాగే మెయింటైన్ చేయాలన్నమాట. ఇక మీదట నేను ఇలాగే ఉండాలి అనే ఆశ రాకుండా ఉండదండి ఎవరికైనా. ఖచ్చితంగా వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి వాక్యం ఉంటున్న సంఘమా, మనందరం చిన్నపిల్లలారా అంటే ఆ చిన్నపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు కలిగి ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు పిల్లలుగానే ఉండండి అనగా మీరు విధేయులుగానే ఉండండి, లోబడేవారిగానే ఉండండి, గౌరవించేవారిగానే ఉండండి, మీరు చెప్పింది చేసేవారుగా మాత్రమే ఉండండి. అది చిన్నపిల్లలారా అంటే అర్థం. దేవునికి స్తోత్రం. మనందరం కూడా పెద్ద పిల్లలమే, కానీ దేవుడి దృష్టిలో చిన్నపిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దృష్టిలో మనందరం ఎవరని చెప్పండి అంటే అర్థం ఏంటంటే, మీరు చెప్తే చేసేవారు. చూడండి, పెద్దోళ్ళు 4గురిని పిలిచి, మీరు ఇంకలా పని చేయండి అంటే, ఆ కుర్రోళ్ళకి చెప్పండి సార్, యాక్టివ్గా చేసేస్తారు అంటారు. అంటే అర్థం ఏంటంటే, పెద్దోళ్ళు మేము ఆ పని చెయ్యం, పిల్లలైతే చేస్తారని. ఇలా దేవుడు చెప్పింది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేయాలి. అందుకే దేవుడు అందరినీ కూడా ఎలా సంబోధిస్తున్నాడంటే, పిల్లలను సంబోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ పిల్లలారా అని వారి యొక్క స్థితిని, వారి యొక్క బాధ్యతలను, వారి స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు గుర్తు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనాన్ని చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాట చదువుదాం. ఏమండి, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరు అంట?
దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎవరెవరైతే వాళ్ళు మాట్లాడలేదు. పౌలు గారు రాసేశారు, లేదా పేతురు గారు రాసేశారు, బైబిల్ గ్రంథంలో యోహాన్ రాశాడు అని అంటాం కాదు. పరిశుద్ధాత్మ దేవుడే మనం పిల్లలమని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. పిల్లల యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనాన్ని చూస్తే 13:33, పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకుదురు కానీ వెదుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో రాలేరని ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. పిల్లలారా, ఇంకా కొంతకాలం మాత్రమే నేను మీతో ఉంటాను. ఉన్న సమయంలోనే సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. అందరితో చెప్పినట్లుగా, యూదులతో చెప్పినట్లుగా నేను మీతో కూడా చెప్తా ఉన్నానని దేవుడు పిల్లల వారిని జ్ఞాపకం చేస్తూ, పిల్లలారా మీరందరూ కూడా నేను మీతో ఉన్నంతకాలం, కొంతకాలమే ఉంటాను అని వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నంతకాలం సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి. చాలా దేవునికి స్తోత్రం. తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. పిల్లల మీద ఉన్న ప్రేమ పెద్దోళ్ళ మీద ఉంటుందండి? హలో, రాసుకుంటున్నారా? ఓకే. ప్రియమైన వాళ్ళారా, పిల్లల మీద ఉన్న ప్రేమ పెద్దోళ్ళ మీద ఉంటుందా? మనం పిల్లలుగా ఉన్నప్పుడు ప్రేమించబడినట్లుగా పెద్దోళ్ళ ఇంచేత ఆ ప్రేమను పొందుకోగలమా? అందుకనే దేవుని ప్రేమను మనం ధారాళంగా పొందుకోవాలంటే ఎలా ఉండాలా? పిల్లల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నవారిలాగా ఉండాలి. ఏంటి రే వెళ్ళరా అంటే రే అంటున్నారంటే నన్ను కాదేమైతేనే అన్నట్టు ఇలాగా. ఎందుకంటే మనం తప్పించుకునే ప్రయత్నం అది. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు పిల్లల్లాగే ఉండాలి. పిల్లల మీద దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, అది బాధ్యతను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చూస్తే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. పిల్లరా, పిల్లలుగా సంబోధించిన దేవుడు ఇన్ని సంగతులు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలారా మీరందరూ కూడా నా దగ్గరికి రండి, నా మాట వినండి, నా మాట వినండి, మీకు దేవుని యందు భయభక్తులు నేర్పుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా, దేవుడు పిల్లలు మనం ఏమైతే చేయడం లేదో, ఏమైతే మనకు అవసరమో వాటిని నేర్పడానికి ఆయన మనల్ని పిల్లలుగా భావిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా పేతురు గారు తనతో ఉన్న శిష్యులందరూ కూడా నా పిల్లలే మీరు అని గుర్తు చేయడానికి వారి కొరకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. పిల్లల కోసం ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తాం. వీళ్ళు కొంతమంది పిల్లల కోసం ఏం చేస్తుంటారు, వీళ్ళ ఏదో ఒకటి తీసుకొచ్చి ఏడ్చేటప్పుడల్లా చెప్పండి పెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏడిస్తే చాలు, పేచి పెడితే చాలు, ఏదో ఒకటి ఆ ఉబుకెడి నీటి ఒకట బావిలోంచి వచ్చినట్లుగా బ్యాగ్లోంచి తీస్తూ ఉంటున్నారు. పిల్లరా తీస్తూ ఉంటున్నారు. మొత్తం మీద పిల్లల్ని కవర్ చేసుకుంటూ అల్లరి చేయకుండా మొత్తం ఎంతో కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా మీరు నా పిల్లలు అని రుజువు చేస్తూ వాళ్ళ కోసం కొన్ని రొట్టెలు కొన్ని చేపలు పట్టుకొని వచ్చాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని పిల్లలుగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. మీరు నా పిల్లలే అన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు దేవుని బిడ్డవే. దేవుడు నిన్ను కూడా నా కొడుకు, నా కూతురు, నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు అని ఈరోజు ఆయన బాధ్యతతో ప్రేమతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనమేమనాలి? ఈ మాట విన్నప్పుడు మనమేమనాలి? ఆయన నా తండ్రి అనాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నువ్వేమనాలి? నా తండ్రి, నువ్వు నా తండ్రివి. ఎప్పుడైతే దేవుడు మీరు నా పిల్లలు అన్నాడో మనం వెంటనే ఆయనతో చెప్పాల్సిన మాట, అవును నాయన, మేము మీ పిల్లలమైతే మీరు మాకు తండ్రి, మా క్షేమాన్ని కోరే తండ్రి, మా పట్ల బాధ్యత కలిగిన తండ్రివి నీవు అని చెప్పి ఆయన కొనియాడి ఘనపరచాల్సిన అవసరం ఉంది.